చెప్పు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? గట్టి మాట్లాడు. మీరు బాగున్నారా? మేము అందరం బాగానే ఉన్నాం. గట్టి మాట్లాడా. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము కోయటకు వచ్చామండి, 3 సంవత్సరాలు అయ్యింది. ఇంక ఆమె ఈ నెలలో వెళ్తుంది ఇంటికి, కుమారి. నేనైతే జనవరిలో వెళ్తానండి. మీరు అందరికీ బాయ్. కోవిడ్కి పోయి నెల సెలవులకు పోతారు అని ఇళ్ళ కాడ ఉన్నోళ్ళు అవుతారు. అక్క వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇంతవరకు బయట కోవిడ్లో ఎక్కడ ఏమీ ఉండేది కూడా తెలియదు. ఈరోజు అయితే ఏదో నా పుణ్యాన అయితే బయటకు వస్తూ ఉంది. మన తెలుగు షాపులకి అయితే తీసుకెళ్తున్నాను. అక్క వాళ్ళ మేడం వాళ్ళు అయితే లేరు, షాపులు అయితే వెళ్ళారు. మా మేడం వాళ్ళ తమ్ముడు ఇంట్లో అక్క. మరి ఈరోజు అక్క అయితే ఏమన్నా కావాలని, అక్క వచ్చి 10 సంవత్సరాలైనా కోవిడ్ ఎలా ఉంది, ఎక్కడుంది, ఏమేమి కూడా అక్కకైతే తెలియదండి. మనం కూడా అంత భయం, మనం కూడా అంతే పోయేదేం లేదు. 2-3 సంవత్సరాలు అయితేనే ఇది 2-3సారి అనమాట మనం పోవటము. అక్క అయితే 10 సంవత్సరాలు అయితేనే కోవిడ్ ఎక్కడ ఉండేది కూడా అక్క కూడా తెలియదు. మనకు కూడా అంతేనో. ఈరోజు అయితే బయటకు వచ్చాము అన్నమాట మేము మన ఇండియా షాపింగ్కు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? మరి కువైట్ సిటీ ఎలా ఉందో మరి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ ఫుల్ ఇవ్వండి. ఈరోజు అయితే ఫుల్ వీడియో. మరి కువైట్ అంతా నేను ఇది సిటీ అంతా పెడుతున్నాను వీడియో. పార్ట్ 2 వీడియో కూడా పెడతాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఒక లైక్ అయితే చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. మా తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు అన్నమాట. ఈరోజు మాకి ఆడ వదిలిపెట్టేసి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. మేడం వదిలిపెట్టేసి అయితే రామనింది. చూడండి ఎలా ఉన్నాయో, అయితే పెద్దగా చాలా బాగుంటాయి కదా. ఇక్కడైతే ప్లేస్ అదిరిపోయిందనమాట. ఇక్కడైతే సిగ్నల్ పడింది, ట్రాఫిక్. మరి వీడియో అయితే తీస్తున్నాను నేను. చూడండి చాలా పెద్దగా ఉంది, పెద్ద పెద్ద బంగ్లాలండి, చాలా అంతస్తులు ఉన్నాయన్నమాట. చెట్లు, ప్లేస్లు కువైట్ అనమాట ఇది. మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము, మన ఇండియా షాపింగ్కు. ఎంత పెద్ద చూడండి, చాలా చాలా. ఇక్కడ చూడండి పెద్ద బంగ్లా అనమాట ఇది. నేనైతే లోపల కార్లో కూర్చొని మరి వీడియో అయితే తీస్తున్నాను. ఇదైతే సింపుల్గా మసీద్ లాగా ఉంది. కువైట్ సిటీ, ఇది సిటీ కాదు కదా చిన్న, ఇంకా సిటీ రాలేదన్నమాట. చూడండి పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద ఇవన్నీ చూసి ఇక్కడ కువైట్కి కువైట్ అని పరిగెత్త వచ్చి ఇక్కడైతే పలానా కష్టాలు అయితే ఈ గల్ఫ్లో పడుతున్నాం మేము. చాలా బాధలు. ట్రాఫిక్ అయితే వచ్చేసిందండి, సిగ్నల్ పడిపోయింది. హిందీ రాదా చిన్న? ఆ పాట హిందీలో ఉంది కదా, హిందీలో ఉంది కదా పెట్టిన పాట. ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోతుంది. శుక్రవారం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా ట్రాఫిక్. ఫుల్ శుక్రవారం. అదే మా మామ అంటారు, శుక్రవారం అయితే ట్రాఫిక్ ఉంటుంది. ఇదంతా కువైట్ సిటీనేనండి, ఇదంతా మొత్తం కువైట్ సిటీనేను. పెద్ద పెద్ద చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం ఇదంతా కువైట్ సిటీనేను. ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి వీడియోలు అయితే పెట్టేదానికి అవకాశం దొరికింది నాకైతే. ఎప్పుడు ఇంట్లో వంట రూమ్లో పనిచేసేదే వీడియోలు పెడుతున్నాను. ఆ వీడియోలు అయితే ఎవరు సరిగ్గా చూడటం కూడా లేదు. ఈ వీడియో ఈరోజు అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఇంకా సిటీకి అయితే మన షాపులకి అయితే దగ్గరలో అయితే ఉన్నామండి. ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి. నేనైతే ఇటు సైడ్ ఒక సైడే తీస్తున్నాను వీడియో అయితే. చూడండి ఇదైతే బంగారు షాపు ఎలా ఉన్నాయో, ఇండియా షాప్ అనమాట.
రారా ఈ భయం తల్లి ఎట్ట ఓయమ్మ ఒక